హాయ్ ఫ్రెండ్స్! సోమవారం శివాలయానికి వెళ్దామని ఆకుకూర తీసుకున్నాను. ఈ ఆకుకూర శివమ్మ కోసం, తోటకూర శివమ్మ కోసం. పున్నగంటాకు రేర్‌గా దొరికిద్ది. మార్కెట్‌లో కూడా దొరకదు. కంటి చూపుకి చాలా మంచిది. మా అమ్మ చిన్నప్పుడు పెట్టేది. ఇంగా పున్నగంటాకు తీసుకున్నాను. ఇంకా ఆవు పాలు ప్యాకెట్ తీసుకొని, తోటకూర తీసుకొని శివాలయానికి వచ్చేసాము. ఇదిగోండి ఎల్లరావు, దీని పేరే శివమ్మ. ఆయన్ని పొడిచిందంట. ఆయన అదే అంటున్నాడు, దీనికి ఆకుకూర పెట్టకూడదు, దూరంగా అలా ఘాట్లో పడేసి వెళ్ళిపోవాలి అని అంటుంటే, ఈ లోపల వాళ్ళ ఆవిడ నువ్వు రా వాళ్ళు అంటే మమ్మల్ని ఏమీ అనదని చెప్తుంది. వాళ్ళు ఎప్పుడు వస్తారు కాబట్టి వాళ్ళని ఏమీ అనదు. నువ్వు ఎప్పుడో కదా, రా నువ్వు అని అదిగోండి పిలుస్తుంది. ఇంకా దానికి ఆకుకూర పెట్టేసి కాసేపు దాంతో శివమ్మ నీకోసం ఫ్యాన్ బిగిచ్చారే అని అంటున్నా. ఇంతకుముందు దీనికి ఇక్కడ షెడ్ లేదు, తర్వాత ఫ్యాన్ కూడా బిగిచ్చారే అని కాసేపు దాంట్లో టైం స్పెండ్ చేసి దాన్ని ప్యాంపరింగ్ చేసి దానికి ఆకుకూర ఎప్పుడైనా ఆవు మన అరచేతి నాకితే మన తలరాత మారిపోయిద్దని ఏదో బుక్లో చదివా నేను. అదే మా హస్బెండ్తో చెప్తున్నా. ప్రతి సోమవారం ఖచ్చితంగా నేను శివాలయానికి వస్తాను, రాకూడని రోజులు తప్ప. ఇంకా దానికి నేను కూడా ఆకుకూర పెట్టేసి దాన్ని నోటికి అందిస్తాము. ఇంకా ఇక్కడ శివయ్యకి అభిషేకం చేస్తారు. బిందెతో నీళ్ళు ఉంటే ఇక్కడ శివయ్యకి అభిషేకం చేశాము. చిన్నప్పుడు మా హస్బెండ్ దీని వెనక వాగు ఉంటుందంట, ఆ వాగులోంచి 4 years అప్పుడు నడుచుకుంటే వెళ్ళే వాళ్ళం చేనికి. మా అమ్మతోటి తోడుగా నేను వెళ్ళేవాడినని ఆ మాట చెప్తున్నాడు. దీని బ్యాక్ సైడ్ వాగు ఉంటుందంట, చిన్న రోడ్డు ఉంటుంది, వెళ్ళే వాళ్ళం అని చెప్తున్నారు. తర్వాత ఇదిగో మా హస్బెండ్తో 7 అడుగులు నడిచింది నేను ఈ గుడిలోనేనండి. ఈ గుడికి వస్తే నాకు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో, నాకు ఏ గుడిలో ఇంత ప్రశాంతత అనిపించదు. పీస్ఫుల్గా ప్రశాంతం. ఇదిగోండి మా గర్భగుడిలో శివయ్య స్వయంభూ లింగం ఇది. ఇంకా లోపల అభిషేకం అయిపోయి అలంకరణ చేశారు. ఇక్కడ మోకాల మీద దండం పెట్టుకొని ఆ గంగాజలం జల్లించుకున్నాను. దేవుడి విషయంలో కొంచెం మొండిగానే ఉంటాను. ఆ గంగాజలం జల్లించుకున్న తర్వాత ప్రసాదం ఇక్కడ పులిహార పెట్టారు, అదే స్మైల్ ఇస్తున్నా. పులిహార అంటే నాకు చాలా ఇష్టము. పులిహార టేస్ట్ బాగుంది, ఇంకోసారి పెడితే బాగుండంటే అనుకున్నా. సెకండ్ టైం కూడా పెట్టాను. మా హస్బెండ్ ఆఫీస్లో ఈరోజు పెద్ద ఫంక్షన్ ఉందండి. మా గిద్దలూరు చరిత్రలోనే లేనంత ప్రమాణ స్వీకారం జరుగుతుంది. అంత బిజీగా ఉన్నా మా హస్బెండ్ నాకు టైం ఇస్తారు. ఇంకా మార్నింగ్ గుడికి ఇద్దరం కలిసి వచ్చేసాం.